హాయ్ ఫ్రెండ్స్, మీ వెంకటమ్మ ఛానల్, మీ వనిత ఛానల్ తర్వాత మేము ముందుకు వచ్చింది బ్లాగ్తో. కొన్ని అనుకోని సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటన వల్ల వీడియోస్ తీయలేకపోయినా, బ్లాగ్ చేయలేకపోయినా, అందుకే ఈరోజు చేయొచ్చున్నా. ఆ సంఘటనలు ఏంటి అంటే, మా అన్నయ్య కూతురు అమెరికాలో చనిపోయింది. రోడ్డు యాక్సిడెంట్ అయ్యి అది చదువుకోవడానికని వెళ్ళింది. చదువు అయిపోయింది, ఇంకా జాబ్ సర్చ్లో ఉంది. సర్చ్లో ఉండగానే స్టోర్కి పొద్దున్నే 6:30కి వెళ్దామని తానే స్టోర్ దిగాలంట. తాళం చేతులు తీసుకొని లేట్ అవుతుందని గబగబా వెళ్తుంటే అనుకోకుండా రోడ్డు యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. ఫస్ట్ నాడు చనిపోయింది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో చనిపోవడం అంటే చాలా విడ్డూరం కదండి. అమ్మాయి అనుకోకుండా అమెరికాలో స్పాట్ డెడ్. ఎవరు ఎంతమంది ఉండవు, ఎవరు లేని దానిలాగా వారం రోజులు బాడీ అక్కడ. ఇండియాకి తీసుకురావడానికి ఎంత ఇబ్బంది అయిందంటే వారం రోజులకు వచ్చింది. అది అక్క కొడుకులు ఇద్దరు ఆడుంటారు. అక్క వాళ్ళ అల్లుడు ఒక ఆయన అక్కడ ఉంటాడు. వాళ్ళ అక్క బావ అమెరికాలోనే ఉంటారు. వాళ్ళ బావ ఇంతమంది పోరాడి ఆ బాడీని తీసుకొని వారం రోజులకు సాటర్డే చచ్చిపోతే మళ్ళీ సాటర్డే వచ్చింది. మాకు మండే రోజు చెప్పారు పిల్లలందరూ కలిసి. చెప్తే ఏమవుతారో వీళ్ళు ఎట్లనో ఇన్ని రోజులు బాధపడతారని చెప్పినట్టు సోమవారం అందరికీ మా ముగ్గులకు తెలియని ఒక తన కూడా చెప్పారు. వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పలే, ఎందుకంటే అన్నయ్యకు కొంచెం బాగా ఉండదు, హెల్త్ బాగాలేదు. అందుకని చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పకుండా బాడీ వచ్చిన రోజే చిన్నగా యాక్సిడెంట్ అయ్యింది, తీసుకొస్తున్నామని చెప్పారు. తర్వాత సాయంత్రం సాటర్డే నైట్ బాడీ 9:30కి అట్లా వచ్చింది. తీసుకొస్తుంటే చనిపోయిందని చెప్పారు. ఇంకా మాకు 7 ఆడపిల్లలు. మేము 3 అక్క చెల్లెలు, ఒక నడి పక్కకి 2 అబ్బాయిలు. మా పెద్ద అక్కకు 3 అమ్మాయిలు, నాకు 2 అమ్మాయిలు, మా అన్నయ్యకి 2 అమ్మాయిలు. 7 మొత్తం 9. అమ్మాయిలు మాత్రం 7. 9లో ఒక అమ్మాయి వెళ్ళిపోయింది. ఏం చేస్తాం, మేమందరం అంటే అమ్మాయికి ఇష్టం లేదేమో, అందుకే తన లోకానికి తను వెళ్ళిపోయింది. ఏం చేస్తాం, తీరని బాధ పెట్టిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులకు జన్మలకు మర్చిపోలేని బాధ పెట్టిపోయింది. ఆ అమ్మాయి చనిపోయిన దానికంటే ఆ బాడీని తీసుకొచ్చి 24 years ఉందని ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపిస్తే తెలియలేని బాధ అనేది, చెప్పుకోలేని బాధ. పెళ్లి చేయాల్సిన అమ్మాయికి అలా బాడీకి చేసి పంపిస్తే ఏముందండి, వారం రోజులకు వస్తే ఆ బాడీలో ఏముంటుంది? పండుకున్న అమ్మాయిలాగా పంపించి ముట్టుకోరాదు, చేయరాదు. చూడండి, చదువులు అని పరిగెత్తుతున్నారు, సంపాదన పరిగెత్తుతున్నారు. కానీ ఎప్పుడు ఇక్కడ ఏం జరిగేది తెలుస్తలేదు. హైదరాబాద్లో ఉన్నా ఏది ఉంటుంది, ఏడున్నా ఏది ఉంటుంది. అయితే దాని కర్మను మనం తప్పించలేము. కానీ మన దగ్గర ఉంటే కొంచెం మనకి ఎంత కాదేమో అని మన మనసుకు అనిపిస్తుంది. ఆ భగవంతుడు అట్లా రాసి పెట్టినప్పుడు మనం ఎవరం ఏం చేయలేము దాన్ని. కానీ అది స్పాట్ డెడ్ అంటే దానికి యాక్సిడెంట్ అయినప్పుడు అది ఎంత బెంబేలిపోయి ఉంటుంది, ఎంత కాలు కొట్టుకొని ఉంటుంది, అది ఎంత బాధ అయి ఉంటుంది. ఏం చేస్తాం, మా ఫ్యామిలీలో అందరికంటే చిన్నదాన్ని నేను. అది చిన్నది. నేను ఎప్పుడు అనుకుంటునేదాన్ని, మా నాన్న లేడు, మా నాన్న చనిపోయాడు, మా నాన్న లేక నాకు కష్టాలు వచ్చినాయి అని అనుకునేదాన్ని నేను. వాళ్ళ నాన్న కూడా హెల్త్ బాగాలేదు, అయ్యో నా రాత దానికి వస్తుందో ఏమో, దానికి వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదు కదా, అది వాళ్ళ డాడీలకి ఇబ్బంది పడుతుందేమో అనుకున్నాను నేను. కానీ అదే ఇబ్బంది పడకుండా వాళ్ళ డాడీని ఒంటరి చేసి వెళ్ళిపోయింది, డాడీ మమ్మీని ఒంటరి చేసి వెళ్ళిపోయింది. ఏం చేస్తామండి, మరి తప్పదు. దేవుడు తీసుకుపోతున్నప్పుడు వెళ్ళక తప్పదు. కానీ దేవుడు కూడా ఒకేసారి పరీక్ష పెట్టొద్దు. మన నాన్నకు బాగాలేక వాళ్ళు బాధల్లో ఉంటే ఈ పరీక్షే కదండి, పరీక్ష పెట్టొద్దు దేవుడు కూడా. ఏం చేస్తాం మరి, ఆ దేవుడికి ఏమనిపించిందో మరి, ఆ అమ్మాయిని ఎందుకు తీసుకుపోయిందో భగవంతునికే తెలవాలి. కానీ ఎంత బాధ పెడతాడని మాత్రం మేము ఎప్పుడూ అనుకోలేదు. తీరని బాధ పెట్టిండు. తన లోకాలకు తను వెళ్ళిపోయింది, తన జాడలు తను వెళ్ళిపోయింది. ఇప్పటికీ 15 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది. తప్పదు, ఇంకా మన పనులు మనం చేసుకోవాలి. ఒకరు దేవుడే బాధను మరిపిస్తాడేమో, మరవక తప్పదు. పోయినట్టు ఆ సామెత ఉంది కదా, పోయిన వాళ్ళతో పోలేము అని ఉందిగా. పెద్దలు ఉడకనే పెట్టలే, వాళ్ళతో మనం వెళ్ళలేం కదా. ఆ దేవుడే మరిపిస్తాడు. చిన్నగా మన పనులు మనం చేసుకోవాల్సి వస్తుందో చేసుకుంటున్నాం అని. ఏం చేస్తాం, తప్పదు.